హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి డాక్టరైల్స్ అకాడమీ PGDHM అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్స్ సేల్స్ అసోసియేట్ గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. బెంగళూరు కర్ణాటకలో ఉంటుంది ఈ యొక్క వేకెన్సీ అనేది. అలాగే 1 డే ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే ఒక రోజు కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 26 అప్లికెంట్స్ అయితే వెళ్ళడం జరిగింది. రిమోట్ పార్ట్ టైమ్ గా వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ మీరైతే. అలాగే ఎలా అప్లై చేయాలనేది వీడియో అండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అలాగే సుదేష్ణ డాన్ గారు ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో మేనేజింగ్ రిక్రూట్మెంట్ అనమాట. అలాగే అబౌట్ ద జాబ్ అనమాట. వీఆర్ హైరింగ్ ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా మీరైతే ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఒక పూట వర్క్ చేయొచ్చు, అంటే పార్ట్ టైం గా మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. డూ యూ హ్యావ్ ఏ ప్యాషన్ ఫర్ సేల్స్ అండ్ the drive to achieve targets? Join our team at Doctrills Academy as an inside sales executive అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. సో జాబ్ రోల్ చూసుకుంటే మనకి ఇన్సైడ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎర్న్ అప్ టు 45,000 పర్ మంత్ మీరైతే వర్క్ అంటే ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో based on the number of admissions you bring in hours flexible అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. పార్ట్ టైం రోల్, ఓకేనా, పార్ట్ టైం రోల్గా చేస్తూ మీరు ఎన్ని అడ్మిషన్స్ అయితే తెప్పిస్తారో సో దానికి తగ్గట్టుగా మీకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా 45,000 అంటే సామాన్య విషయం కాదు. పర్ మంత్ 45,000 మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కీ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి ఎంగేజింగ్ విత్ పొటెన్షియల్ స్టూడెంట్స్ త్రూ కాల్స్ అండ్ ఈమెయిల్స్. సో వాళ్ళకైతే కాల్స్ చేయడం లేకపోతే ఈమెయిల్ చేయడం మీకు తెలిసి ఉండాలి. అలాగే ప్రమోట్ అవర్ కోర్సెస్ అండ్ ఎడ్యుకేషనల్ ఆఫరింగ్స్ అనమాట. సో ఇక్కడ ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో వాటిని ప్రమోట్ చేసే విధంగా ఉండాలి. అలాగే ఎడ్యుకేషనల్ ఆఫరింగ్స్ ఏవేవైతే ఉన్నాయో అవి కూడా మీరు వారికి తెలియజేసే విధంగా ఉండాలి. క్లోజ్ సేల్స్ అండ్ మీట్ మంత్లీ టార్గెట్స్. సో మీరైతే ఏవైతే క్లోజ్ చేస్తారో వాటిని మీరు మంత్లీ టార్గెట్స్గా మీరైతే కనెక్ట్ అవ్వాలన్నమాట. మీకు ప్రొవైడ్ ఎక్స్పెంటేషనల్ కస్టమర్ సర్వీస్ అండ్ ఫాలోఅప్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ అనేసి ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ అండ్ నెగోషియేషన్ స్కిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ సేల్స్ ఎక్స్పీరియన్స్ కూడా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ప్రిఫర్డ్ బట్ నాట్ మ్యాండేటరీ. సో అది కూడా మీకు ఉంటేనే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, లేదంటే అది అవసరం లేదు అనేసి చెప్పడం జరిగింది అనమాట. అలాగే సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ గోల్ ఓరియంటెడ్గా మీరు వర్క్ చేస్తూ ఉండాలన్నమాట. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ ఫ్రమ్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. వై జాయిన్ అస్ అనేసి ఇవ్వడం జరిగింది. వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీరు వర్క్ ఇంటి దగ్గర ఉంటే చేసుకోవచ్చు. ఫిక్స్ఫుల్ టైం అనమాట. పార్ట్ టైం అవర్స్ మీ యొక్క షెడ్యూల్కే వదిలేస్తారనమాట. సో మీకు నచ్చిన టైంలో వర్క్ చేయొచ్చు అనేసి అర్థం అనమాట. సో ఎర్న్ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్. సో మీ పర్ఫార్మెన్స్ బట్టే ఇంకా ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్ యువర్ సేల్స్ కెరీర్ టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ వర్క్ ఇన్ ఎగ్జిస్టింగ్ డైనమిక్ ఎన్వైరన్మెంట్ we want to hear from you అనేసి ఇవ్వడం జరిగింది. అప్లై నో అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే రెజ్యూమ్ అనేది HR@doctrilsacademy.com పంపించవచ్చు, లేదంటే మీరు DM చేయొచ్చు అనమాట. 9108962231 ఈ యొక్క నెంబర్కి మీరు డైరెక్ట్గా మీ యొక్క రెజ్యూమ్ అనేది పంపించవచ్చు. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం.
ఈ యొక్క అప్లికేషన్కి ఎలా అప్లై చేయాలంటే దానికన్నా ముందు నేను ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది మీకు కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చింది అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.